దేశంలో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 9వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించి మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పీఎంగా. అలాగే చూసుకున్నట్టయితే ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎంచుకున్నారు. సో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి అయితే బీజేపీ సన్నాహకాలు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాల నుంచి కూడా నేతలు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాలకు చెందిన కీలక నేతలు, పలు బిజినెస్ మ్యాన్లు అయితే హాజరవుతున్నట్టుగా ఎన్డీఏ వర్గాలు అయితే చెబుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అలాగే శ్రీలంక నుంచి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే ఉన్నట్టు ఎన్డీఏ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇంకా వీరితో పాటు మనం ప్రధానంగా చూసినట్లయితే భూటాన్, నేపాల్, మారిషస్ దేశాలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రధాని మోదీ రనిల్ విక్రమ్సింఘేకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే వికసిత్ భారత్ 2047 పేరుతో అయితే మోదీ మన భారత్ను 2047 లోపు అగ్రరాజ్యంగా నిలపాలని ఎంతో కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే యువత ఓట్లు కూడా ఎక్కువ బీజేపీకి పడినట్టుగా తెలుస్తుంది. యువతను అంతగా ఆకర్షించారు నరేంద్ర మోదీ. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 10 ఏళ్ళు ఏవైతే ఉన్నాయి, ఈ 10 ఏళ్లలో మన భారత్ గ్రాఫ్ అయితే పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యాలకు పోటీ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో చాలా వరకు మోదీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ యువతను ఎంతో ఆకర్షించిందని చెప్పొచ్చు. అంతేకాకుండా నేపాల్ ప్రధాని పుష్పకమల్ దాహాల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, ఇలా చాలామందిని కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నేతగా ప్రధాని మోదీ అయితే నిలిచారని చెప్పొచ్చు. ప్రధాని మోదీ సమం చేశారని చెప్పొచ్చు ఆ రికార్డ్ని కూడా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సపోర్ట్తో, అలాగే బీహార్లో నితీష్ కుమార్ సపోర్ట్తో అయితే ఎన్డీఏ తన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు నార్త్నే డెవలప్ చేసిన మోదీ ఇప్పుడు సౌత్ని కూడా డెవలప్ చేసే బాధ్యత ఉందని చెప్పొచ్చు. సో ఈ సౌత్లో అంటే మన చంద్రబాబు సపోర్ట్తో కూడా ఈ ఎంతో కీలకం అని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి, అలాగే బీహార్ డెవలప్మెంట్కి నరేంద్ర మోదీ ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. సో ఫైనల్గా చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ మూడోసారి పీఎం ప్రమాణ స్వీకారం 9వ తేదీ రాత్రి 8 గంటలకి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో దేశమంతా కూడా ఎదురు చూస్తుంది ఈ ప్రమాణ స్వీకారానికే. చూడాలి మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎంగా ఇంకా ఈ వచ్చే 5 ఏళ్లలో ఇంకెంత డెవలప్ చేస్తారనేది చూడాలి.